నెరవేరుస్తాడు, నీ పనులు నెరవేరుస్తాడు, నీ ప్రార్థన నెరవేరుస్తాను అంటున్నాడు. 4వ మాట జ్ఞాపకం చేస్తున్నాను. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథము 26:12 అక్కడ రాయబడిన మాట, యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షముల నుండి మా పనులన్నింటినీ సఫలపరచుదువు అంటున్నాడు. ఏమంటున్నాడు అక్కడ? పనులన్నింటినీ సఫలపరిచే దేవుడు. ఏంటి ఆ పనులు? 4వది పనులు అంటున్నాడు. ఇక్కడ 2వది ఉద్దేశం రాసించాలి, ఇక్కడ 4వది పనులు. ఈ పనులన్నింటినీ సఫలపరిచే దేవుడు అంట మన దేవుడు. ఎలాగో ఉదాహరణకి ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. అబ్రహాంకి ఒక కుమారుడు ఉన్నాడు. ఆయన పేరేంటి? ఇస్సాకు. ఇస్సాకు అబ్రహాం చనిపోయిన తర్వాత దేవుడు ఇస్సాకుని చాలా ఆశీర్వదించాడు. ఇస్సాకుతో మాట్లాడి దేవుడు ఏం చేస్తాడు, నేను ఒక ప్రదేశం చూపిస్తానయ్యా, ఆ ప్రదేశంలోకి వెళ్ళు, ఆ ప్రదేశంలో ఉండు, ఇదిగో ఆ ప్రదేశంలో నేను చెప్పినట్టుగా ఉండు అని అంటే ఆ ప్రదేశంకి వెళ్ళాడు. దేవుడితో సహవాసం చేస్తూ ఉన్నాడు. ఆ ప్రదేశంలో ఆ ప్రాంతంలో ఉండి విత్తనం వేసి ఏం పొందాడంట? 100 అంతల ఫలమును పొందను అని బైబిల్ గ్రంథంలో ఇస్సాకు గురించి రాయబడింది. సో ప్రియా సహోదరి సహోదరులారా, దేవుడు ఎలాంటి వాడంట? నీ పనులన్నింటినీ నెరవేర్చే దేవుడు, లేకపోతే సఫలపరిచే దేవుడు అని రాస్తున్నాడు. సో ప్రియులారా, 4వ మాటగా మరి దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడుంటాను, నీకు కాపుదలను ఇస్తాను, నిన్ను విడిచిపెట్టను అంటున్నాడు. దేని విషయంలో? నీ ఆలోచన, నీ ఉద్దేశం, నీ ప్రార్థన, నీ పనుల్లో. 5వ మాట చూపిస్తాను. 5వ మాట ఏంటో తెలుసా? నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 20వ వచనం. నెహెమ్యా గ్రంథం 2:20 అక్కడ రాయబడిన మాట, అందుకు నేను ఆకాశముందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును అంటున్నాడు. ఏమంటున్నాడు? మా యత్నమును సఫలం చేయును. యత్నము అంటే అర్థం కాదేమో, మరి ప్రయత్నం అంటారు దాన్ని మామూలుగా. ఏమంటారు? ప్రయత్నం. 5వది, నువ్వు చేసే ప్రతి ప్రయత్నాన్ని దేవుడు ఏం చేస్తాడంట? సఫలపరుస్తాడు. బైబిల్ గ్రంథంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. 12 సంవత్సరాలుగా రక్తస్రావ రోగం కలిగినటువంటి ఒక స్త్రీని బైబిల్ గ్రంథంలో మనం చూసాం. ఆమె గురించి చాలాసార్లు విన్నాం. ఆమె 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతుంది. ఆమె కలిగినదంతా ఏం చేసుకుంది, ఆస్తిని కూడా పోగొట్టుకుంది, చిల్లుగా లేకుండా పోయిందంట. కానీ జబ్బు మాత్రం నయం కాల. ఎప్పుడో ఎక్కడో విన్నది ఎవరి గురించి? యేసుక్రీస్తు ప్రభువుని గురించి విన్నది. ఆ ప్రాంతంలోకి వస్తున్నాడని తెలిసి ఏం చేస్తుందంట? ఆమె ఏం చేస్తుందంట? ఒక చిన్న ప్రయత్నం చేసింది. ఏం చేస్తుంది? ఒక చిన్న ప్రయత్నం. ఏమని? ఇదిగో నేను లేచి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టిన చాలు నాకు బాగుపడతాను నేను అనుకొని ఒక చిన్న ప్రయత్నం ఆమె చేసింది. మరి బాగా నిరసించిన ఎట్టా నడిచిపోయిందో ఎట్టపోయిందో తెలియదు, కానీ లేచి వెళ్ళింది, ఆయన వస్త్రపు చెంగును ముట్టింది. ఏమైందంట? వెంటనే రక్తధార కట్టను బైబిల్ గ్రంథంలో రాస్తాడు. అంటే ఆ చేసిన ప్రయత్నాన్ని దేవుడు ఏం చేశాడు? సఫలపరిచాడు. హల్లెలూయా. ఇది 5వ మాట. చివరి మాట చూపిస్తాను పిల్లరా. 6వ మాటగా చూపిస్తాను. చివరి మాట ఆదికాండము 24వ అధ్యాయం. ఆదికాండము 24వ అధ్యాయం 12వ వచనం. అక్కడ రాయబడిన మాట, నా యజమానులకు అబ్రహాము దేవుడైన యెహోవా నేను వచ్చిన కార్యము త్వరలో సఫలము చేసి నా యజమానులకు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము అంటూ 21వ వచనంలోకి వెళ్ళేటప్పటికి ఏమంటున్నాడో తెలుసా? ఆ మనుష్యుడు ఆమెను తేరి చూచి తన ప్రయాణమును యెహోవా సఫలము చేసనో లేదో తెలుసుకొనవలెనని ఓరకుండెను అని మాట చూస్తున్నాడు. అంటే 6వ మాట ఏంటంట? ప్రయాణము. 6వ మాట ఏంటి? ప్రయాణము. పిల్లరా, నీ ప్రయాణాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? సఫలపరుస్తాడు, లేకపోతే నెరవేరుస్తాడంట. సో ఇందుకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక చిన్న ఉదాహరణ. ప్రయాణం చేస్తున్నారు. మరి ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు బానిసత్వంలో నుంచి మోషే నాయకత్వం ద్వారా విడిపించి తీసుకొచ్చిన తర్వాత మరి బయట వచ్చిన తర్వాత ప్రయాణంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చాయి. ఆకలేసింది, ఆహారం ఇచ్చాడు, దాహం వేసింది, నీళ్ళు ఇచ్చాడు, ఎండకి కాళ్ళు కాలుతున్నాయి. ఏం చేశాడు? మేఘ
అడ్డుగా పెట్టాడు. ఇలా దేవుడు ప్రతి విషయంలో ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడుతూనే వచ్చాడు. పిల్లలు కాపాడుతూనే వచ్చాడు. ఆపదలు వచ్చాయి. ఏమని? ఇదిగో కొంత దూరం ప్రయాణం అయిన తర్వాత ఏమైందో తెలుసా? ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్నట్టుగా ఇశ్రాయేలు ప్రజలకు ఒక ఆపద వచ్చింది మోషే నాయకత్వంలో. ముందుకు కొంత దూరం ప్రయాణం వచ్చిన తర్వాత సముద్రం అడ్డం వచ్చింది. సముద్రం దాటాలి. సముద్రంలో దిగితే సస్తారు. సరే, వెనకాల బాధం ఇంటి తిరిగారు. వెనక బాధం ఇంటి తిరిగితే వెనకాల ఏం కనబడుతుందో తెలుసా? ఫరో సైన్యం కనబడుతుంది. ఏం కనబడుతుంది? ఫరో సైన్యం. వెనక్కి పోతే ఒకటి ముక్కలు నరికి చంపేస్తారు, ముందుకు పోతే నీళ్ళలో పడి చేస్తాము. ఇక చూసి వాళ్ళకి భయం వచ్చేసి మోషే మీద పడ్డారు ఇంకా యుద్ధానికి. ఏమన్నారు? అయ్యా, తీసుకొచ్చి ఈ సముద్రం ఒడ్డును మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చింది అన్నట్టుగా. కానీ దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క నెరవేర్పు, దేవుని యొక్క మాట మాత్రం వాళ్ళు ఆలకించలేకపోయారు. ఎందుకని? ఆయన ఆల్రెడీ చెప్పాడు. ఏమని? ఇదిగో నేను తోడై ఉంటాను, నేను కాపుదలు ఇస్తాను, నేను విడిపిస్తాను, పాలు తేనెలు ప్రవహించి దేశానికి మిమ్మల్ని తీసుకెళ్తాను అని దేవుడు మాట ఇచ్చాడు. ఇచ్చిన మాటలు దేవుడు నెరవేర్చుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళు ఆ మాటకి విధేయత చూపలేకపోయారు. అందుకే వాళ్ళు ఏమైపోయారంటే అడవిలోనే రాలిపోయారు. అడవిలోనే రాలిపోయారు. దేవుడిచ్చిన వాగ్దానాన్ని పొందుకోలేకపోయారు. దేవుడిచ్చిన వాగ్దానాన్ని పొందుకోలేకపోయారు. అనేక మంది జనాంగం బయలుదేరి వెళితే దేవుడు ఆశీర్వదించి ఇస్తానన్న స్థలానికి చేరింది ఎంతమంది అంట? ఇద్దరు. ఎవరా ఇద్దరు? యెహోషువ, కాలేబు. వాళ్ళిద్దరు చేరినారు. మిగతా వాళ్ళ సంగతి ఏంటి? మిగతా వాళ్ళ సంగతి ఏంటి అంటే వాళ్ళు మధ్యలోనే రాలిపోయారు. మధ్యలోనే రాలిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఈ వాగ్దానములను వాళ్ళు పొందుకోలేకపోవడమే. ఏంటి? దేవుడు తోడుంటానన్నాడు, నమ్మల. దేవుడు కాపుదలు ఇస్తానన్నాడు, నమ్మల. దేవుడు విడిచిపెట్టను, మీతో కూడా ఉంటానన్నాడు, నమ్మల. అందుకే వారి జీవితంలో వాళ్ళు అన్నీ పోగొట్టుకున్నారు. సో ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో నేను చెప్పేటువంటి ప్రాముఖ్యమైన అంశం ఏంటయ్యానంటే, మన దేవుడు ఎలాంటి దేవుడు అంట? నెరవేర్చే దేవుడు. ఆయన నీ జీవితంలో కూడా నీ ఆలోచన నెరవేర్చాలంటే, నీ ఉద్దేశాన్ని నెరవేర్చాలంటే, నీ ప్రార్థనలను నెరవేర్చాలంటే, నీ పనులను నెరవేర్చాలంటే, నీ ప్రయత్నాన్ని నెరవేర్చాలంటే, నీ ప్రయాణంలో నీకు తోడుండి నిన్ను నెరవేర్పులోకి తీసుకురావాలంటే మరి నువ్వు చేయాల్సిన పనులు ఉన్నాయి. నువ్వు చేయాల్సిన పనులు ఉన్నాయి. ఆ 3 పనులు చూపించి ప్రార్థనలో తీసుకున్నాను. 3 పనులు చేయాలి. దేవుడేమో మాటిచ్చాడు. ఇదిగో నీ ఆలోచన నేను నెరవేరుస్తానయ్యా, నీ ఉద్దేశాన్ని నేను నెరవేరుస్తానయ్యా, నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన కూడా ఆలకించి ఆ ప్రార్థనకి జవాబులు ఇస్తానయ్యా, ఇదిగో నువ్వు చేసే ప్రతి పనిలో నిన్ను దీవిస్తానయ్యా, నీ ప్రయత్నాన్ని నువ్వు దేనికోసమైతే ప్రయత్నం చేస్తున్నావో, ఉద్యోగం కోసమా, మరి ఇంకేదైనా పని ఉందా, ఆ పని ఏదైనా సరే ఆ పనిలో నీకు సఫలం, నీ పనిని నేను నెరవేరుస్తానయ్యా అంటున్నాడు. నీ ప్రయాణంలో తోడుంటానయ్యా అంటున్నాడు. కానీ ఇవన్నీ జరగాలంటే మన జీవితంలో మనం 3 పనులు చేయాలి. ఏంటి ఆ 3 పనులు చూపిస్తే ప్రార్థన తీసుకెళ్ళాలి. చూడండి, బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 1-2 వచనాలు. ద్వితీయోపదేశకాండము 28:1-2 వచనాలు చదివితే అక్కడ వ్రాయబడిన మాట, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని. ఏమంటున్నాడు? నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని. అంటే ఏం చేయాలంటే మనం దేవుడు మన జీవితంలో ఇవన్నీ నెరవేర్చాలంటే ఏం చేయాలంట? వినాలి. ఏ వినాలి? ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. రెండో మాట చూపిస్తాను. 115వ కీర్తన 115వ కీర్తన 13వ వచనం. 115వ కీర్తన 13వ వచనంలో అంటాడు, పిన్నలేమి పెద్దలేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. ఏమంటున్నాడు? పిన్నలేమి పెద్దలేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఏం చేస్తాడంట? ఆశీర్వదించును అంటున్నాడు. అంటే రెండవ పని ఏంటో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని ఉండాలి. అర్థమైందా? అర్థమైందా? మొదటి మాట ఏంటంట? మొదటి మాట ఏం చేయాలి? మనం దేవుని మాట వినే బిడ్డలుగా ఉండాలి.
రెండో మాట ఏంటంట, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మూడో మాట చూపిస్తాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. మీరు అన్ని విషయముల యందు విధేయులై ఉన్నారో ఏమో అని మీ యోగ్యత తెలుసుకుంటే కదా పూర్వము వ్రాసితిని అంటున్నాడు. అంటే దీని అర్థం, ఈ మాట అర్థం ఏంటంటే దేవుని ఎదుట మనం ఎలా ఉండాలంట? యోగ్యులుగా ఉండాలి. దేవుని ఎదుట మనం ఎలా ఉండాలి? యోగ్యులుగా ఉండాలి. సో పిల్లరా, మన జీవితంలో ఇవన్నీ నెరవేర్చబడాలంటే దేవుడేమో ఆల్రెడీ మాట ఇచ్చేసాడు మనం. ఏమని? ఇదిగో నీకు తోడుంటా, ఇదిగో నీకు కాపుదాలు ఇస్తా, ఇదిగో నేను ఆశీర్వదిస్తానని నీకు ఇచ్చే వాగ్దానాలన్నీ నెరవేర్చేదాకా నేను విడిచిపెట్టా, నీతో కూడా ఉంటాను. అంటే ఏమి నెరవేరుస్తాడయ్యా అంటే, మానవుని జీవితంలో స్త్రీకి కావచ్చు, పురుషులకి కావచ్చు, పిల్లలకి కావచ్చు, కుటుంబానికి కావచ్చు, నీ వ్యక్తిగత జీవితానికి కావచ్చు, నీ సంఘానికి కావచ్చు, దేనికైనా ప్రధానంగా మనకున్నటువంటి అవసరాలు ఏంటంటే మనకున్నటువంటి అవసరాలు ఇవే మెయిన్. ఏంటి అనంటే మన ఆలోచన. మనకు ఆలోచనలు ఉంటాయి కదా. నా భర్త బాగుండాలి, నా భార్య బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నేను బాగా డెవలప్ అవ్వాలి, నేను బాగా డబ్బులు సంపాదించాలి, నేను సంతోషంగా ఉండాలి, నేను సమాధానంగా ఉండాలి, దేవుడు నాకు తోడు ఉండాలి. ఇవన్నీ ఆలోచన చేస్తామా లేదా? చేస్తాం కదా. ఈ ఆలోచన అన్నిటినీ నెరవేరుస్తానంటున్నాను దేవుడు. అలాగే నీ ఉద్దేశం, నీకు ఒక ఉద్దేశం ఉంటుంది. నీ కుటుంబం మీద, నీ భర్త మీద, నీ భార్య మీద, నీ పిల్లల మీద, నీ జీవితం మీద నీకంటూ ఒక ఉద్దేశం ఉంటుంది. నువ్వేమనుకుంటున్నావో, నీ బిడ్డలు ఏమవ్వాలనుకుంటున్నావో, అవునా కదా? నీకంటూ ఒక నీ వ్యక్తిగత జీవితంలో ఏం సంపాదించాలనుకుంటున్నావో అనే ఒక ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశాన్ని దేవుడు ఏమంటున్నాడు? నెరవేరుస్తాను అంటున్నాడు. మూడవ మాట, దేని కొరకైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఆ ప్రార్థన నేను నెరవేరుస్తాను అంటున్నాడు. 4వది అంటున్నాడు, నువ్వు ఏ పనులు చేస్తున్నావో నీ అవసరతల నిమిత్తం ఆ పనులన్నింటినీ నెరవేరుస్తాను అంటున్నాడు. 5వది నీ ప్రయత్నం అంటే నీ ఆలోచన నెరవేర్చుకోవడానికి, నీ ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి, నీ ప్రార్థన నెరవేర్చుకోవడానికి, నీ పనులకి ఒక ప్రయత్నం చేస్తావు. ఆ చేసేటువంటి ప్రయత్నాన్ని సమర్పరుస్తాను అంటున్నాడు. అంతేకాదు, ఇదిగో నీ ప్రయాణాలు, నీ జీవిత ప్రయాణంలో నీకు ఎన్ని శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, వేదనలు వస్తాయి. వీటన్నిటిని ఈ జీవిత ప్రయాణంలో ఎదురయ్యే వీటన్నిటిని తప్పించి నేను కాపాడుతాను అంటున్నాడు దేవుడు. అయితే ఇవన్నీ నెరవేర్పులోనికి రావాలంటే మనం ఏం చేయాలా? 3 పనులు చేయాలి. ఒకటి, ఏం చేయాలంటే మనం దేవుని మాట వినాలి, వినే బిడ్డలుగా ఉన్నామా. 2, దేవుని యందు భయభక్తులు కలిగిన వారమై ఉండాలి. సో మనకు దేవుని యందు భయము, భక్తి ఉందా. 3వది, దేవుని ఎదుట యోగ్యులుగా ఉండాలి. అంటే గాడ్ సెలెక్టెడ్ పీపుల్గా మనం ఉండాలి. సో అలా ఉన్నామా లేదా? ఒకసారి మనము పరీక్షించుకొని, ఆలోచించుకొని ప్రార్థన. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. తల నుంచి కలుపుస్తున్నాం, ప్రార్థనలోకి వెళ్దాం. ఎత్తబడిన వాక్యం కొరకు చిన్న మాట ప్రార్థన చేద్దాం. కృపా కనికరము కలిగిన మా గొప్ప తండ్రి, సర్వోన్నతుడైన మా ప్రియ ప్రభువా, మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మేము ఎలానైనా స్వరంతో మరొకసారి మమ్మల్ని బలపరిచి హెచ్చరించిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు. అవును తండ్రి, నాన్న, మా ఈ జీవిత ప్రయాణంలో మాకు తోడుగా ఉండి మమ్మల్ని నిత్యము కాపాడుతూ మీరు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని మా జీవితాలలో నెరవేర్పులోకి తీసుకొస్తానంటూ ఉన్నాం. నాన్న, అట్టి వాగ్దానాలను మేమందరం పొందుకొని ఉండాలంటే నీ మాట వినే బిడ్డలుగా ఉండాలి, నీ అందు భయభక్తులు కలిగిన బిడ్డలుగా ఉండాలి, నీ ఎదుట మేము యోగ్యులమైన బిడ్డలుగా ఉండాలి. అట్టి ధన్యత, అట్టి కృప మా అందరి జీవితాల్లో కలిగించి మమ్మలను బలపరిచి, మమ్మలను స్థిరపరిచి, ఆ ప్రకారంగా ముందుకు సాగుతూ మీరిచ్చే ప్రతి దీవెన, ఆశీర్వాదమును పొందుకోవటానికి
నానా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అలాగే తలలోంచి కలుపుస్తున్నాం, ప్రార్థనలోకి వెళ్దాం. మన మధ్యలో ప్రార్థనలో నడిపిస్తుంది, మరి ప్రార్థన చేసుకుంటాం.